డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి నది పాయ వద్ద పడవ బోల్తా పడింది. గోదావరి నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ పడవలో 6 వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 3 కిలోమీటర్లు మరొక పడవతో చేజింగ్ చేసి 5 వ్యక్తులను సురక్షితంగా కాపాడారు. మిగిలిన మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. రోజుల క్రితం వరద ఉధృతికి తెగిపడిన తాత్కాలికంగా వేసిన గట్టు. 4 గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెదలవాడ విజయ్ అనే వ్యక్తి లైఫ్ జాకెట్ చిరిగిపోవడంతో గల్లంతైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. విజయ్ కోసం రెవెన్యూ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. తీసి దరికి చేర్చారండి. ఈ లోపల పైనుంచి అక్కడ నుంచి మళ్ళీ 2 బోట్లు వేసుకొచ్చారు. ఆ 2 బోట్ల మీద వీళ్ళని తీసుకెళ్లారు. ఒక అతను అయితే గల్లంతండి, మా ఊడుమూడు కుర్రోడు అండి. పంచాయతీలో చేస్తాడండి టెంపరీగానే. చదలవాడ విజయ్ అండి అతను గల్లంత. అతను గల్లంత తెగిపోయినాయి. తెగిపోయిందండి, కింద తెగిపోయింది. ఊడొచ్చేసింది. ఊడిది ఇన్ని ఇలా దీంట్లో తీయాలండి. దీంట్లో తీయవలసింది ఏమైందంటే పెట్టుకోలేదు. పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనమాట. ఇది పెట్టుకుంటే ఆగును. ఎంతమంది అండి మొత్తం? 5 సేఫ్ అండి. ఒకరికి వెళ్ళదు. ఎవరు లంకల వల్ల? లంకల వాళ్ళండి. వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళకి సహాయ సహకారాలు చేసేవాళ్ళు. భోజనాలు, వాటర్ ప్యాకెట్లు అవి పట్టుకెళ్ళే వాళ్ళు అనమాట. వాళ్ళు మీరంతా పంచాయతీ సిబ్బందేనా? పంచాయతీ సిబ్బంది. బత్తలు వాటర్ బత్తలు వేసుకుని బయలుదేరాము. సగం లెక్క వచ్చిన తర్వాత సుడి తిరిగి బోర్డు తిరగబడిపోయింది. వీళ్ళందరూ 1 సైడ్ అయిపోతే వాళ్ళు తిరగబడిపోయింది. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది? నాతో 6 నా ఇలా 5, నేను 6 ఉన్నాను. 5 ఒకరు దొరకలేదన్నా. నాకు అయితే ఒక అబ్బాయి దొరికి అబ్బాయి అటు కనవాళ్ళు ఒకటి దొరకలేదు. సుడేసింది. గ్రానైట్ వేసారు కదా సార్, ఒడి తిప్పుతుందండి. ఒడిలోకి వెళ్ళిందండి. ఒడిలోకి వెళ్ళగానే తిప్పేసేలాగా తిరగబెట్టేసింది. ఎక్కడ తేలారు? కొంచెం మెదడుతూ వెళ్ళామండి. చెరుకు పక్కకి వెళ్ళిపోయామంటే అటు ఇటు దుబ్బులట్టుకుని వెళ్ళాడుతుంటే ఈ లోపల బోర్డు తీసుకుంటాం. ఏం చేస్తారు మీరు? పంచాయతీలో ట్యాంక్ మన వాళ్ళు వర్క్. ఏం పట్టుకెళ్ళండి? ప్యాకెట్స్ పట్టుకెళ్ళాము.